హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆర్ఆర్బిలో టెక్నీషియన్ విభాగానికి సంబంధించి గ్రేడ్ 1 గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ గ్రేడ్ 1లో ప్రధానంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి డీటెయిల్స్ అడుగుతాడు, ఇందులో ముఖ్యంగా మనం ఒకసారి పరిశీలిస్తే ఒకటి జనరల్ అవేర్నెస్ టాపిక్ ఉంటుంది. మొత్తం ఇందులో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 క్వశ్చన్స్కి 10 మార్కులు అనేవి ఉంటాయి. దాంతోపాటుగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగానికి సంబంధించి 15 క్వశ్చన్స్ ఇస్తారు, అంటే రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్. పూర్తిగా సిబిటి బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఇవి ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది 15లో. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మార్క్స్ని మనం గెయిన్ చేయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ 20 మార్క్స్. బేసిక్ ఇంజనీరింగ్ అండ్ బేసిక్ సైన్స్ మీద దాదాపుగా 35 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే 100 మార్క్స్కి సంబంధించి 100 క్వశ్చన్స్ 90 మినిట్స్లో మనం పూర్తి చేయవలసి ఉంటుంది. మరి గ్రేడ్ 1 విభాగానికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్ అని ఒకసారి చూస్తే, ఆర్ఆర్బిలో గ్రేడ్ 1 విభాగానికి మనం ఒకసారి చూస్తే బ్యాచులర్ ఆఫ్ సైన్స్, ఎవరైతే డిగ్రీలో సైన్స్ సబ్జెక్ట్ చేసిన వారు. ఎవరెవరు చేసిన వారు అని అంటే చాలా జాగ్రత్తగా వినండి. డిగ్రీలో ఎవరైతే ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదైనా సరే మంచి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీలో ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా ఒక సబ్జెక్టు ఈ చెప్పిన వాళ్ళలో చేసిన వారు, అంటే బీఎస్సీ, ఎంపీసీ చేసిన వారు, దాంతోపాటుగా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన వారు ఉంటారు కదా, అట్లా వారు కూడా దీనికి ఎలిజిబుల్. తర్వాత ఏంటి, ఇక్కడ బీఎస్సీ లోపల కాంబినేషన్ సబ్జెక్టుగా చేసిన వారు దీంట్లో ఎలిజిబుల్. అందులోపల ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విధంగా చేసిన వారు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీని ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా గ్రేడ్ 1 విభాగానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరు ఉండాలి? బీఎస్సీలో ఫిజిక్స్ చేసి ఉండాలి, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇలా చేసిన వారు ఖచ్చితంగా దీంట్లో ఎలిజిబుల్, ఇది గుర్తుపెట్టుకోండి. ద నెక్స్ట్ 3 years ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వారు, దీనికి కూడా పూర్తిగా ఎలిజిబుల్గా ఇవ్వడం జరిగింది ఈ సబ్జెక్ట్స్తోని. నెక్స్ట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద అబోవ్ ద బేసిక్ స్ట్రీమ్స్, బీటెక్లో కానీ బీటెక్లో పైన తెలిపినటువంటి కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వారు కూడా గ్రేడ్ 1 విభాగానికి ఎలిజిబులే. ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇంతకు ముందు నోటిఫికేషన్లో మీకు పూర్తి స్థాయిలో వివరించాను. 18 నుంచి 33 సంవత్సరాల వయోపరిమితి అని, ఓబీసీ రిజర్వేషన్కు మళ్ళీ సంబంధించినటువంటి పూర్తి వీడియోని గత వీడియోలో ఒకసారి మీరు చూస్తే మీకు పూర్తి స్థాయిలో అర్థం కావడం జరుగుతుంది. దీని లోపల ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఈ సబ్జెక్ట్స్ని ఆన్లైన్ లోపల మీకోసం అందించడం జరుగుతుంది. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ లోపల ఈ సబ్జెక్ట్స్ని కేవలం 699 రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించుకోండి. అంటే ఇంత తక్కువగా ఆర్ఆర్బిలో టెక్నీషియన్ విభాగంలో గ్రేడ్ 1లో ప్రిపేర్ అయ్యేటువంటి సబ్జెక్ట్ని 100 మార్కులతో కూడినటువంటి 90 నిమిషాలలో చేసే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ని మీకోసం అందించడం జరుగుతుంది 6 నెలల యొక్క కాల పరిమితితో. ఈ కంటెంట్ మీరు ఒకసారి పరిశీలించినట్లయితే మీకు బేసిక్ కంప్యూటర్స్ అనేవి ఇందులోపట మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా అర్థమెటిక్ అంశాలు మీకోసం అందించడం జరుగుతుంది, రీజనింగ్ యొక్క అంశాలు మీకోసం అందించడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీకి సంబంధించి అంటే జనరల్ అవేర్నెస్ లోపల క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి ఇండియన్ హిస్టరీ ప్రశ్నలు మీకు అందులో అందించడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కూడా ప్రశ్నలు చేయవలసి ఉంటుంది కాబట్టి కొన్ని మార్కులు దీంట్లో వస్తాయి కాబట్టి అందించడం జరుగుతుంది. పాలిటీ, జనరల్ పాలిటీ, హిస్టరీకి సంబంధించి ప్రధానంగా జనరల్ సైన్స్ లోపల బేసిక్ సైన్స్కి సంబంధించి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు
దీని లోపట మీకోసం అడగడం జరుగుతుంది. మీరు ఏ కోర్ సబ్జెక్ట్లో కనుక ఎంచుకున్నట్లయితే ఆ యొక్క సబ్జెక్ట్ని బేసిక్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇవన్నీ వీడియోస్ మీకోసం కామన్గా అందించడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా డోంట్ మిస్ ఇట్. 699 రూపాయలకే ఈ పూర్తి కంటెంట్ని మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందించడం జరుగుతుంది. దాదాపుగా ఇందులో పూర్తి స్థాయిలో 437 వీడియోలు, 437 వీడియోలని 699 రూపాయలకే ఇన్స్పైర్ ఇండియా మీకోసం అందించడం జరుగుతుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించండి. దాంతో పాటుగా మీరు బేసిక్ టెస్ట్ సిరీస్లు కనుక మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటే ఆ ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్లు కూడా మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందించడం జరుగుతుంది. ఒకసారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లో ఉన్నటువంటి కంటెంట్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆ తర్వాతనే నచ్చితేనే మీరు కొనుగోలు చేయండి. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.